హలో అండి. మనలో చాలామందికి చంక భాగంలో బ్లౌజ్‌కి ముడతలొస్తున్నాయి అని అంటున్నారు. సో, తప్పకుండా బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అవి రాకుండా మనం ఏమేం టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. అదే విధంగా 100కి 95% అయితే నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీకు క్లియర్ అయితాయి. మిగతా 5% ఎందుకు క్లియర్ అయితాయా కావా అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజు. ఇదొచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇదొచ్చేసి మనకి బొద్దు పార్ట్ అని అంటాం. ఈ బొద్దు పార్ట్ ఎప్పుడు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ మార్కింగ్ తీసేసుకున్నా. ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క కింది భాగంలో మనకి ఖర్చు కోసం. అయితే మీరు ఈ విధంగా హెమ్మింగ్ చేయడానికి, లేదు అంటే పైపింగ్ కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వైజ్ చెప్తాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి. ఏ విధంగా అంటే భుజం దగ్గర నుండి కింద డాట్ అయితే ఉంటుంది, అక్కడి వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఓకే, వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు మనము కుట్టు అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి. మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే కొంచెం కూడా లూజు టైట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇదిగోండి, ఈ చివరి హుక్స్ దగ్గర నుండి ఎక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఇక్కడ కాజా స్టిచ్ చేసినాం చూడండి, ఈ కాజా స్టిచ్ చేసిన వరకు మాత్రమే తీసేసుకోవాలి, ఇక్కడి వరకు తీసేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఇదెంత వచ్చింది మనకి 27.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఈ 27.5 ఇంచులని 4 భాగాలుగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది, ఒక పాయింట్ తక్కువ 7 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ నోట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత, ఒక పాయింట్ తక్కువ 7 ఇంచులు. నెక్స్ట్ దీనికి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి క్లాత్ పోతుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత తెలవాలి. ఇది నడుము కొలత కదా, నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఆ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి నోట్ చేసేసుకోండి. ఇది తీసుకునేటప్పుడు కొంచెం క్లాత్ అనేది లాగి పట్టినట్టుగా తీసేసుకోవాలి. ఎందుకోసము అనంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్లో ఉంటుంది కదా, అందుకోసం క్రాస్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి, 8.5 ఇంచులు అయితే ఉంది. ఇదేం కొలత మనకి చెస్ట్ కొలత. ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి, ఈ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో మీ ఇష్టం ఉన్న ప్లేస్లో తీసుకోండి, ఎక్కడైనా పర్వాలేదు. ఇదిగోండి, ఇది 8.5 ఇంచులు. ఇప్పుడు ఇది ఏం కొలత, చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఈ కింద ఉన్నది నడుము కొలత కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉంటుంది కదా మనం లూజ్ టైట్ చేసుకోవడానికి, దానికోసం 1.5 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఎన్ని కొలతలు తీసుకున్నాం మనం, 3 పాయింట్స్ తీసుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి, ఒకటి పొడుగు, నడుము, చెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉంది చూసుకోండి, 8.5 ఇంచులు అయితే ఉంది. ఇది బ్లౌజ్ యొక్క ఒక సైడ్. అదేవిధంగా 4 భాగాలు కలిపితే ఎంత వస్తుంది మనకి, 8, 4, 32, 33, 34. అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అన్నట్టు 34 ఇంచులు. దీన్ని మనం చెస్ట్ కొలత అంటాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలవాలి. ఓకే, ఇక్కడ మనకి ఈ చెస్ట్ కొలత కనుక 30 నుండి 40 మధ్యలో ఉందా లేదా చెక్ చేసేసుకోండి. ఓకే, 30 నుండి 40 మధ్యలో ఉందా లేదా, ఉంది. మరి అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోవాలి. నెక్ కోసం 2.2 ఇంచులు తీసేసుకోండి. ఇది ఎవరి కోసం అంటే నార్మల్గా ఎవరైనా నార్మల్గా బ్లౌజ్ సెట్ కావాలి అనుకున్న వాళ్ళకి. లేదు, కొందరు వచ్చేసి ఏమంటారు, నాకు బ్రాడ్గా ఉండాలి అంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ 2.2 తీసుకున్నాం కదా, అక్కడ 2.5 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, కొందరు 2.2 చెప్తున్నారు, కొందరు 2.5 అని అంటే మీరు 2.2 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ సైడ్కి బ్రాడ్ అవుతుంది. బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళకి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. సరే, కానీ మీరేమంటారు ఇక్కడ, అక్కయ్య నాకు ఇక్కడ చెస్ట్ కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంది, అప్పుడు నేనెంత తీసుకోవాలి అంటారు. సో అప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నెక్ కోసం 2 ఇంచులు తీసుకోండి. నాకు బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళకి 2.2 ఇంచెస్ తీసుకోండి. ఎవరికి 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి. మరి 40 కంటే ఎక్కువ ఉన్న చెస్ట్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. ఓకే, నెక్ ఎంత తీసుకోవాలి అంటే
2.5 to 2.7 వరకు తీసుకోవాలి. ఇక్కడ నాకు ఎంత 34 ఇంచులు ఉంది, అవునా? 34 ఇంచులు ఉంది కాబట్టి నేను ఫుల్ షోల్డర్ 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసుకున్నాం. మరి నెక్ యొక్క పొడుగు కావాలి కదా, నెక్ యొక్క పొడుగు కోసం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ వెనకాల పట్టి ఉందా, ఈ వెనకాల పట్టి ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోండి. ఓకే, ఇది మనకు నెక్ కోసం. ఇప్పుడు నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చిన కస్టమర్స్ ఏమేమి చెప్తారు, కొందరు బ్రాడ్ ఉండాలి అంటారు, కొందరు ఏమంటారు పైన భుజాలు అస్సలు జారద్దు, పైన బ్రాడ్ ఉండొద్దు, కానీ కింద బ్రాడ్ ఉండి డీప్ ఉన్నా చాలు అంటారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే కింది నుండి ఏ సైజ్ వాళ్ళకైనా కింది నుండి 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు సైడ్కి ఎక్కువ తీసేసుకోండి. 1/2 ఇంచు ఎక్కువ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ క్రాస్గా ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఎవరికైనా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? నేనైతే పెద్ద స్కేల్స్ ఏవి యూజ్ చేయను, ఒక స్ట్రైట్గా ఉండే స్కేల్ మాత్రం యూజ్ చేస్తాను. కానీ కొందరు ఏమంటారు సైడ్కి ఇక్కడ బ్రాడ్గా ఉండాలి, భుజం దగ్గర మాత్రం బ్రాడ్ ఉండదు కానీ కింద ఉండాలి అంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాం కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. 1/2 ఇంచు తీసేసుకొని పైనుండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. చేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, కానీ కొందరు వచ్చి ఏమంటారు మన దగ్గరకు వచ్చి ఇక్కడ నాకు సన్నం ఉన్న వాళ్ళు చెప్తారు, సో సైడ్కి బోన్స్ కనబడొద్దు, నెక్ అనేది తక్కువ ఉండాలి అంటారు. సో అలాంటప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఇందులోనే ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది నెక్ గురించి. సరే, మరి ఇక్కడ చంక మార్కింగ్ పెట్టుకోవాలి కదా, ఈ చంక ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం మనం, 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నాం. ఎందుకోసము అంటే ఈ లైన్ అనేది కిందికి స్ట్రైట్గా రావడానికి కోసం ఈ విధంగా తీసేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే మనలో చాలామంది మనం ఏం చెప్తాం, చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలి అని చెప్తారు చాలామంది. కానీ నేనేం చెప్తున్నానంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా సన్నమున్న దొడ్డున్న వాళ్ళకైనా చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది, చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ 6 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకున్నాం. 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ 6 ఇంచులకి కరెక్ట్గా నేను చెప్పట్లేదు, చెక్ చేసుకుందాం అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మూల దగ్గర ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెక్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 1/2 ఇంచు తీసేసుకోండి. లేదు ఇక్కడ మీరు 1/2 ఇంచు ఇది తీసుకున్నారనుకోండి, 1.5 ఇంచు నెక్ 1.5 ఇంచు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 1/2 నుండి 1.5 ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి కదా. ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ మనం మార్కింగ్ చేసిన చంక కొలత చూసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 1/4 ఇంచులు ఉంది. సరే, ఇది కరెక్టా రాంగా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత చూసుకుందాం. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి, 7.5 ఇంచులు ఉంది. ఓకే, కానీ మనం మార్కింగ్ చేసేసుకుంది ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. చూడండి, 7.5 కొలత బ్లౌజ్ది మనం మార్కింగ్ చేసింది 8 ఇంచులు. అంటే ఏం కాదా, కొంచెమే కదా లూజ్ ఉంది, ఏం కదా అని వదిలేద్దామా? అస్సలు అట్లా చేయొద్దు. ఒకవేళ కొంచెమే లూజ్ ఉంది కదా అని వదిలేస్తే ఈ చంక భాగం మొత్తం మనకి ముడతలు వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ లూజ్ ఉండడం వల్ల ఏమవుతుంది, భుజాలు జారిపోతాయి, ఇక్కడ నుండి ఇక్కడికి గీత వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. సో ఇలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే ఈ లైన్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఎంత జరుపుకోవాలి అంటే నార్మల్గా జరిపేసుకోండి, పైకి జరుపుకొని ఇక్కడ మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఈ రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకుంది కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి ఎంత వచ్చింది అనేది మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇదిగోండి, చూడండి ఇది ఎంత ఉంది, 7.5 ఇంచులు ఉంది. కరెక్ట్గా సెట్ అయిందా అంటే కొలత బ్లౌజ్ను మనది కరెక్ట్గా సెట్ అయింది. అప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు, 6 ఇంచులు. ఈ విధంగా నేర్చుకుంటే మనకి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి తేడా లేకుండా ఎవరికైనా చంక అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. గుడ్డిగా 6 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకోవద్దు. ఇక్కడ నేను చెప్పే ఇంకో పాయింట్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి అంటే ఇది మన 15 ఇంచుల చంక కొలత.
ఇక్కడ చెస్ట్ కొలత, ఫస్టే చెస్ట్ కొలత మార్కింగ్ చేసేసుకున్నాం అవునా. ఈ చెస్ట్ కొలతకి మనం చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ లూజ్ అవుతుందా, కాదు. టైట్ అవుతుందా, కాదు. అదేవిధంగా చంక కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకున్నాం కదా. ఈ చంక భాగంలో ముడతలు వస్తాయా అంటే రావు అవునా. సో షోల్డర్స్ కూడా జారవు. ఈ మెథడ్లో అయితే మీరు ఫాలో అవ్వండి. ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. అదేవిధంగా చంక భాగంలో మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్లో మార్పులు చేయాలి, ఫ్రంట్ పార్ట్లో కూడా మార్పులు చేయాలి. అవేంటి అనేది చూసేదానికంటే ముందు ఇక్కడ ఇంకొక 2-3 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే బ్లౌజ్ యొక్క షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా క్రాస్ల లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. సో కంపల్సరీ జారవు, మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటే జారవు. అయినా కూడా భుజం అనేది పర్ఫెక్ట్గా టైట్గా పట్టుకోవాలి ఉండాలి అంటే ఇట్లా మార్కింగ్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం. ఇది 3-3.5 ఇంచుల పొడుగు తీసుకోండి. ఈ పొడుగు అయితే మీ ఇష్టం, కానీ ఇక్కడ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచు తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే ఈ విధంగా సైడ్కి కంపల్సరీ హాఫ్ ఇంచు తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో బ్లౌజ్ అనేది లెవ్వకుండా పర్ఫెక్ట్గా అద్దినట్టు ఉంటుంది. ఇక్కడ మీరు తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా మీకు భుజాలు జారిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ సైడ్కి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో అయితే ఒక లైన్ తీసేసుకోండి. ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ అంతా వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ సైడ్కి ఏంటంటే కిందికి వచ్చేస్తాయి, ఖర్చు అనేది కిందికి వచ్చేసి ఈ ప్లేస్లో మనకి ఇట్లా ముడతలు వస్తాయి. ఈ విధంగా ఇక్కడ ముడతలు రావద్దు అనుకుంటే ఈ విధంగా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. సో నా మెథడ్లో నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. హ్యాండ్స్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేయడానికి ఇదిగోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత ఉంది చంక కొలత, 7.5 అంటే 15 ఇంచులు. ఇక్కడ ఈ 7.5ని గుర్తుపెట్టుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు ఈ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు సైడ్కి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ 2 వరుసలు ఉంది కదా, దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికంటే 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేస్తున్నా. ఇది ఎందుకోసము అంటే మనం పైపింగ్ కోసం. లేదు మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ తీసేసుకోండి. ఈ కొలత బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి, నాకైతే ఫుల్ స్లీవ్స్ కావాలి అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు. ఇదిగోండి, ఎంత కావాలి అంటే పొడుగు వచ్చేసి 10 ఇంచులకు పొడుగు కావాలి. 10 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఈ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే మనకి ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు. నెక్స్ట్ మోచేతి దగ్గర హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఉంటుంది కదా, మోచేతి దగ్గర హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 10 ఇంచుల ఫిట్టింగ్ ఉంది. అంటే 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులు. ఇదిగోండి, 5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఎన్ని పాయింట్స్, 1 పొడుగు ఫిట్టింగ్. నెక్స్ట్ ఇదేం చేతులు, మోచేతి వరకు ఉన్న చేతులు. మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. కానీ మీకు మోచేతి వరకు అవసరం లేదు, కొందరికి షార్ట్ స్లీవ్స్, సెమీ షార్ట్, మీడియం అట్లా కావాలి అనుకుంటారు కదా, అప్పుడు ఎంత తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉన్న చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక కొలత ఎంత అని చెప్పినాను, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక ఎంత, 7.5. సేమ్ అదే 7.5 ఇంచులు ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు 7.5 ఇంచులు తీసుకొని ఈ 7.5 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. ఓకే, 0 అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి. ఇదిగోండి, సో ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామందికి షేప్ రావడం లేదు అంటున్నారు. సో షేప్ కోసం ఇక్కడ ఫస్ట్ ఒక 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ తీసేసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా, ఈ స్ట్రైట్ ఉన్నదాన్ని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ ఇక్కడికి డౌన్ చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా. లేదు నాకైనా రావట్లేదు అంటే ఇట్లా బాక్సెస్ చేసి ఇంకొక వీడియో ఉంటుంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒక్కసారి చూసి హ్యాండ్స్ పర్ఫెక్ట్ షేప్ ఏ విధంగా రావాలి అనేది నేను చెప్తాను, అందులో చూడండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్. ఓకే, ఇక్కడ మనకి దీనివల్ల ఓన్లీ 50% మాత్రమే ముడతలు రావు. చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్ చంక భాగము హ్యాండ్స్ కరెక్ట్గా సెట్ కావడం వల్ల మనకి 50% ముడతలు రావు. అయినా కొంచెం ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి. అవునా, ఈ విధంగా కట్ చేసినప్పుడు వెనకాల భాగంలో 99% రావట్లేదు, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి. సో ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ కింద ఇది కరెక్ట్గా మిడిల్ పాయింట్ నోట్ చేసేసుకోండి.
ఇదిగోండి, ఇది మన మిడిల్ పాయింట్. ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఫస్టే మనం చెక్ చేసినాం, అప్పుడు ఎంత ఉంది, 27 ఇంచులు ఉంది, అవునా? సో నడుము కొలత 30 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంటేనేమో 1/2 ఇంచు, లేదు 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి 3/4 ఇంచు తీసేసుకోవాలి. సో ఇక్కడ 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచు తీసేసుకొని ఈ 1/2 ఇంచును ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ ప్లేస్లో ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, కానీ ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఏ విధంగా కట్ చేయాలో కూడా చూసుకోవాలి కదా. సో అదేనికంటే ముందు హ్యాండ్స్, ఇదిగోండి ఈ బ్లూ కలర్ ఉందా, ఈ లోతు అనేది కేవలం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీయాలి, వెనకాల సైడు తీయొద్దు. ఇది వచ్చేసి వెనకాల భాగం సైడ్ స్టిచ్ చేసుకోవాలి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయితే చంక భాగంలో ముడతలు రావు. ఇంకొక పాయింట్ చూడండి, మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసినాం అనుకోండి, ఈ ప్లేస్లో మనకి ముడతలు వస్తాయి. ఓకే, ఈ ప్లేస్లో కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా స్ట్రైట్గా కాకుండా జస్ట్ ఇట్లా రౌండ్గా మార్కింగ్ కట్ చేసేసుకోండి. ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఈ ప్లేస్లో వచ్చే ముడతలు కూడా రాకుండా హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయితే. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగం కట్ చేసేసుకోవాలి, అవునా? సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ పైన కట్ చేసినాను చూడండి. ఎందుకోసము అని అంటే ఇది ఏ ప్లేస్లో సెట్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి నేను పేపర్ పైన కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు ఇది ఎట్ సైడ్ ఉంది, నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, అవునా? దీన్ని ఈ విధంగా తిప్పేసుకుంటే ఇటు సైడ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. అదేవిధంగా ఏమైతే మనకి ఓపెన్ పార్ట్స్ మన సైడ్కి వచ్చేస్తాయి. ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ పార్ట్స్ మన సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అదొకటి వచ్చేసి స్ట్రైట్ కట్, ఇంకొకటి క్రాస్ కట్. కానీ 100లో 99% మనం క్రాస్ కట్ బ్లౌజ్లో ఎక్కువ కట్ చేస్తాము. స్ట్రైట్ కట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ నెక్ యొక్క కింది ఇది ఉంది చూడండి, ఈ పట్టీ అనేది ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కాదు, క్రాస్ కట్ కావాలి అంటే ఇదిగోండి, ఇది స్ట్రైట్ అని చెప్పినాను కదా. క్రాస్ కట్ అంటే ఈ కార్నర్ ఉందా, ఈ కార్నర్ వచ్చేసి ఈ బొద్దు పాటు దగ్గర పెట్టేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇక్కడేమో ఇక్కడ ఉంది, ఇదేమో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేయడానికంటే ముందు ఫస్ట్ సేమ్ ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మార్కింగ్ అయితే పెట్టేసినాం అవుట్లైన్ బార్డర్. ఈ లైన్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ మాత్రం మార్కింగ్ చేసుకోలేదు. ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగం యొక్క నెక్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ నెక్ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం తీసేసుకోలేదు. ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ షోల్డర్ కుట్టు వచ్చేసి ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి. కింది లైన్ పైన పెట్టేసుకొని ఇదిగోండి, ఇది ఎక్కడి వరకు ఉందో నోట్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు మనం హుక్స్ పట్టి తీసుకున్నాం కదా, హుక్స్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక 1/4 ఇంచ్ తీసుకోండి. సరే, ఓకే. హుక్స్ పట్టి తీసుకోవాలా, కాజా పట్టి తీసుకోవాలా అంటే హుక్స్ పట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ హుక్స్ పట్టి తీసుకుంటేనేమో ఈ విధంగా స్టార్టింగ్ వరకు తీసుకోవాలి. ఒకవేళ కాజా పట్టి తీసుకున్నారనుకోండి, ఈ కాజాలు చేతితో స్టిచ్ చేసిన కాజాలు ఉన్నాయి చూడండి, ఇది వచ్చేసి ఈ లైన్కి ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఈ విధంగా తీసేసుకోవద్దు. ఇది వచ్చేసి కాజా పట్టికి, అదే హుక్స్ పట్టికి మాత్రం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ తీసేసుకోండి. సేమ్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగానికి ఏ విధంగా అయితే తీసేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి పైకి 1.5 ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి. అదే బ్యాక్ నెక్కి ఎంత చెప్పినా 2 ఇంచెస్ తీసుకొని సైడ్కి 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా క్రాస్లో తీసుకోండి. చాలామందికి ఏమంటారంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అస్సలు సెట్ కావట్లేదు అని అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయండి అంటే ఇదిగోండి, ఇలా ఒక స్టార్ మార్క్ పెట్టేసుకోండి, కొంచెం సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొందరు ఎందుకో అంటారు అట్లా. ఈ విధంగా తీసేసుకోండి. లేదు మనకు రౌండ్ నెక్కే కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సైడ్కి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు తీసుకోలేదనుకోండి, ఎక్కువ తీసుకోలేదనుకోండి, అట్లా గుంజినట్టే అటు యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఈ విధంగా అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా, కేవలం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే మనకి హ్యాండ్స్ యొక్క మూమెంట్ అనేవి ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి కాబట్టి మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకోండి. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకోండి. ఓకే,
ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, లాజిక్ చెప్తాను, అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 1 ఇంచ్. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇంకా 99% మీకు ముడతలు రాకుండా ఉండడానికి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఇదిగోండి, ఇది ఎంత ఉంది? 1 ఇంచ్. నెక్స్ట్ ఇది ఎంత ఉంది? 1 ఇంచ్ ఉంది కదా. ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉందో నోట్ చేసేసుకోండి. ఇక్కడ ఇది ఎంత ఉంది? 2.3. 2 మీద 3 గీతలు ఉంది. సో సేమ్ 2 మీద 3 గీతలు ఇక్కడికి కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే, ఫస్ట్ 1 ఇంచ్. నెక్స్ట్ ఇది ఎంత ఉందో ఇటు కూడా అంతే మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ స్క్వేర్ బాక్స్ లాగా ఇక్కడ మూలలాగా ఫామ్ అయింది కదా, ఈ మూల దగ్గర ఒక 1/2 ఇంచ్ బయటికి తీసేసుకొని ఈ విధంగా ఒక లైన్ గీసేసుకోండి. ఒక్కసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేసినారు అనుకోండి, మీకు అస్సలు ముడతలు రావు. ఇదిగోండి, ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ పైన ఇట్లనే పెట్టేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ ఈ 3 పాయింట్లని కలిపేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్లను కలిపేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లోపల పింక్ది ఉంది, బయటికి బ్లూ కలర్ లైన్ ఉంది కదా. ఇదిగోండి, ఈ బయటకున్న బ్లూ కలర్ లైన్ని టచ్ చేయండి. బయటకున్న బ్లూ కలర్ లైన్ని టచ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి అస్సలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా కట్ చేసి, కొంచెం ఇట్లా గీత వంకర పోయినట్టు అనిపిస్తుంది, నేను కట్ చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసేసుకుంటా. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి, మీకు చంక భాగంలో ముడతలు రావు. నేనేం చెప్పినాను, 100లో 95% ముడతలు రావు, ఒక 5% వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పినాను, అవునా? సో ఆ 5% కూడా ఎందుకు వస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ క్లాత్. కొందరు ఏం చేస్తారంటే లోపల లైనింగ్ వేయకుండా పాలిస్టర్ వేస్తారు, సో ముడతలు వస్తాయి. ఇంకొందరు ఏంటి, లోపల లైనింగ్ వేసినా బయట ఉన్న ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల కూడా మనకి ముడతలు వస్తాయి. సో చిన్న చిన్న ముడతలు అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ క్లాత్. కానీ క్లాత్ మంచిగా ఉండి లైనింగ్ కూడా మంచిగా ఉన్నా కూడా మనం ఈ మెథడ్లో కట్ చేసుకుంటే 99% మీకు ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. సో చాలామంది చాలా మెథడ్స్లో కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తారు కదా. ఇప్పుడు నేను టేప్తో చెప్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీరు షాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింది నుండి ఎంత తీసుకుంటున్నా నేను, కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఏ సైజ్ వాళ్ళకి అయినా ఇదే విధంగా ఫాలో అవ్వమంటారా అంటే, ఏ సైజ్ వాళ్ళకైనా ఈ మెథడ్లో ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. కింది నుండి 2 ఇంచులు తీసుకున్నాం. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది? 27. అంటే 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 30 కంటే తక్కువ ఉంది. సో అలాంటప్పుడు ఈ లైన్ నుండి కిందికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఈ లైన్ నుండి కిందికి 1 ఇంచ్ తీసేసుకోండి. తీసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నా 1/2 ఇంచ్, ఎందుకంటే నడుము కొలత 27 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏ సైజ్ అయినప్పటికీ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి, ఎవరికైనా ఏ సైజ్ అయినా. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే తక్కువ ఉందనుకోండి, 2.5. మరీ తక్కువ అంటే నడుము కొలత 22, 21 ఉందనుకోండి, 2 ఇంచులు తీసుకోండి. ఓకే, 26, 27, 28, 30 ఉందనుకోండి, 2.5. 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, 2.5, 3. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. సో మనకి ఎంత ఉంది? 30 కంటే తక్కువ ఉంది, 27 ఉంది కాబట్టి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఎంత? 22. ఇప్పుడు ఈ టేప్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఇక్కడ నుండి పైకి ఒక 1 ఇంచ్, ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవి కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఈ విధంగా కట్ చేసుకున్నప్పటికీ కూడా చాలామంది ఏమంటున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కింద ఒక 1/2 ఇంచు తీసేసుకొని ఈ విధంగా క్రాస్లో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు. అదేవిధంగా సైడ్కి ఇక్కడ మనం ఇంత క్లాత్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి సైడ్కి ప్రాబ్లం అవుతుంది. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకొని ఈ విధంగా క్రాస్లో లైన్ తీసేసుకోవాలి. సో ఇక్కడ మనం డాట్స్ కూడా స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. దీని యొక్క పొడి ఎంత ఉండాలి అంటే 2.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే, 2.5 ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్. ఈ బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి, మీకు బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
ఇది మెయిన్ డాట్ కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా సెకండ్ డాట్ వస్తాయి కదా, ఈ సెకండ్ డాట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది ఎంత పొడుగు ఉంది ఇప్పుడు 5 ఇంచులు ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి, మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మరి ఇది ఎంత పొడుగు ఉండాలి 2.5. మరి ఇక్కడ సైడ్కి ఇక్కడ పెద్దగా తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా పెద్దగా తీసుకోవాలా అంటే కాదు, ఇక్కడ కేవలం పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. ఇవి 2 డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ట్రయాంగిల్ షేప్లో ప్లేస్లో వస్తే ఆ ప్లేస్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవస్తుంది ఏ విధంగా అనేది కూడా నేను స్టిచ్ చేసే వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మార్కింగ్ చేయడం రాకపోయినా కూడా స్టిచ్చింగ్లో మీరు చేయొచ్చు, లేదు అంటే రేపు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అందులో స్టిచ్చింగ్ ఏ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి. ఇది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి 4th డాట్. కొందరు 4th డాట్ కావాలి అనుకుంటేనేమో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, లేదు అవసరం లేదు అనుకుంటే 3 డాట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం కావాలి మనకి పెద్ద పట్టీలు కావాలి. సో ఇక్కడ మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్ పెట్టేసుకున్నది ఉంది, ఇక్కడ వరకు మనకి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. ఇది వెనకాల భాగం, ఇవి ఫ్రంట్ పార్ట్. మరి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే షే బెల్ట్లో ఇక్కడ కట్ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్ ఎక్కడ మిగిలిన అక్కడ కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మీకు క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడ కట్ చేసుకోండి, కానీ నేను ఇక్కడ చూపిస్తాను ఎందుకోసం అంటే మీకు అర్థం కావడానికి. సో ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా, స్ట్రైట్గా తీసేసుకొని ఇంకొకటి 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్ద పట్టీలు ఒకసారి ఇలా చూడండి ఈ విధంగా స్టిచ్ చేయొద్దు, కేవలం పైన సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. దీనికంటే ఏం కాదనుకోండి, ఏదైనా ఇట్లా ర్యాషెస్ వచ్చేదంటే ప్రాబ్లం అవుతుంది, అందుకోసం లోపల ఎప్పుడు కూడా లైనింగ్ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాం మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకునేది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడు, ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్. ఈ హుక్స్ కాజా పట్టీ సైడు దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇటు కార్నర్కి ఎంత తీసుకోవాలి అంటే ఇటు కార్నర్కి వచ్చేసి 3 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ 3.5, ఇటు సైడ్కి 3 ఇంచులు. ఇంకొకటి ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మెయిన్ డాట్ ఎక్కడ ఉంది మనకి 1.25 ఇంచుల ప్లేస్లో ఉంది. ఇదిగోండి ఈ 1.25 ఇంచుల ప్లేస్లో పైన చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 2 ఇంచులు తీసుకోండి, చెస్ట్ అనేది మీడియం ఉంటే 2.25 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి పైన ఉన్న చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఒకవేళ ఇట్లా తీసుకున్నప్పుడు కూడా ముడతలు వస్తున్నాయి అనుకుంటే, పెద్ద పట్టి ముడతలు వస్తుంది అనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం తగ్గించేసేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు పెద్ద పట్టి కూడా ముడతలు అనేవి రావు. ఇంకా ఇక్కడ చెస్ట్కి సంబంధించిన డౌట్స్ కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, లేదంటే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. సో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.